అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా? జనసేన పార్టీ కథ సమాప్తం అవుదా? సమాప్తం అవుదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవెరని చూసుకున్నా, ఒక ఉద్యమకారిని చూసుకున్నా. మీరు నిలబడతారని, మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కళ్ళలో కూడా ఊహించాం. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారని, మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా, తెనాలి పెడతా, అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటాను. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్న లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు, నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తాను. మరి ఇప్పుడు ఈ ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే పవన్ ఎలా చేశారంటే ప్యాకేజీకి అమ్ముడుపోయారని మీరు అంటున్నారా? తెలుస్తాయి, మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తాం. మీకు అన్ని ఆధారాలే బయట పెడతారు. అప్పుడే ఎక్కడ రేపు ఒక్కరోజు కదా ఉగాది ఉంది, అవగానే మళ్ళీ మాట్లాడతారు. మీ రాజీనామా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళారా? ఓన్లీ మెయిల్ ద్వారా పంపించారు. నేనైతే రాజీనామాని పంపించాను. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుందా, పార్టీ కార్యాలయానికి వెళ్తుందా? జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది. నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలకు పంపించాను. చెప్తా, అన్ని 2 రోజుల్లో మీకు తెలుస్తాయి. 2 రోజులు తెలుస్తాయి. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తారని చెప్పి కూడా ఒక సమాచారం. తప్పేముంది? వేయకూడదా? అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత మిత్రులు ఉంటారు. అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? పోతిరి మహేష్ తన చేతితో వేరే జెండాను పట్టుకుంటే చేయి నరికేమని మొన్న మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు వేరే జెండా పట్టుకోబోతున్నారా? మంచి ప్రశ్న అడిగారు.